చాలా ఇష్టం. అవును, ఒకవేళ పెద్ద తేనె తుట్టిలో గనక తేనె ఉంటే పొద్దున్న పలహారానికి, మధ్యాహ్నం భోజనానికి, రాత్రి భోజనానికి పనికొస్తుంది. నువ్వు చాలా గొప్పవాడి. నిన్ను కలవాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. సరే గాని ఇంతకీ నీ పేరేమిటి? బెల్లా. టోబాకి, నువ్వు ఎలా ఉన్నావు? అది మీరు తినడానికి బాగుంటుందా లేదా అని పరీక్షిస్తున్నాను అంతే. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు ఆ మౌగ్లీని వదిలిపెట్టను. అది నేను చూడాలని అనుకుంటున్నాను షేర్ ఖాన్. అక్కడికి రావటానికి వీల్లేదు. నాకు కొత్త స్నేహితుడు దొరికాడు. తను నా నమ్మకాన్ని వమ్ము చేయడు. షేర్ ఖాన్, నేను మీ నమ్మకాన్ని వమ్ము చేయను. నేను వెళ్ళిపోయాక ఆహారాన్ని తిందామనుకుంటున్నావేమో, అది మాత్రం కుదరదు. అసలు తనకేమైంది? తను వచ్చినప్పటి నుంచి బలు ఈ ప్రపంచాన్నే మర్చిపోయాడు. మీరే నాకు ఈ అడివంతా స్వయంగా చూపిస్తారా? చూపిస్తాను, అది నా మహాభాగ్యం. బలు, అన్నట్టు మనం తేనె తీసుకొద్దాం అనుకున్నాం కదా. అది కుదరదు మౌగ్లీ. మౌగ్లియా? తనొక మనిషి కదా, పైగా మీకు బాగా ఆప్తమిత్రుడు అనుకుంటాను. తను చూడటానికి చాలా చక్కగా ఉన్నాడు. కాసేపు నువ్వు ఇక్కడే ఆడుకో, నేను బలు కలిసి వెళ్ళి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకొస్తాం. ఎలా చేసిందో చూసావు బగీరా? మోగ్లీ, ఇది జీవితం. ఎలుగుబంటితో ఇంకో ఎలుగుబంటి కలిస్తే ఇలాగే ఉంటుంది. మరైతే నా సంగతి ఏమిటి? బలు తేనె తీసుకొద్దామని నాతో చెప్పాడే. బలు! వద్దు మోగ్లీ, బలు తనతో ఒంటరిగా వెళ్ళిపోయాడా? ఇదిగో ఇదే నేను ఇందాక చెప్పానే ఆ శివాలయం. ఈ గుడిని మనుషులే నిర్మించినప్పటికీ ఎందుకో చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ నీ అంత ఆకర్షణీయంగా ఉండదు. ఇప్పుడు నువ్వు కాసేపు కళ్ళు మూసుకునుంటావా? కళ్ళు తెరిచి చూశాక నువ్వే ఆశ్చర్యపోతావు. అదేదో ముందే చెప్పేయచ్చుగా. ముందు నువ్వు కళ్ళు మూసుకో. కళ్ళు తెరవకూడదు, తెలిసిందా? మౌగ్లీ, నువ్వు ఈ విధంగా చేయడం అసలేమీ పద్ధతిగా లేదు. ఇంత అందమైన స్తూపాన్ని కింద పడగొట్టాలని నీకెలా అనిపించింది? నేను పడగొట్టలేదు, దాన్ని పడగొట్టింది నువ్వే. క్షమించి వదిలేయ్ బెల్లా. చిన్నపిల్లాడు కదా, ఏదో ఆకతాయితనంగా అలా తెలియకుండా చేసుంటాడు. వదిలేయి అంతే. ఇక చాలు మౌగ్లీ, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. మమ్మల్ని ఇద్దరినీ కాసేపు ప్రశాంతంగా ఉండని. తను తేడాగా ప్రవర్తిస్తుందని నాకు ముందే అనుమానం వచ్చింది. వాళ్ళు ఇటువైపే వచ్చారు. ఎక్కడున్నావు బలు? తన గురించి నిజమెందుకు గ్రహించలేకపోతున్నాడు? బలు, ఈ ప్రదేశం చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంది. అవును, సరిగ్గా చెప్పావు. మామిడి పళ్ళు. ఈ మామిడి పళ్ళంటే నాకు చాలా ఇష్టం. నీకు ఈ మామిడి పళ్ళే కావాలనుకుంటే ఎంత కష్టపడైనా ఆ పళ్ళను కోసిస్తాను. అదిగో ఆ పండు, దాన్ని చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. ఏది అదేనా? మౌగ్లీ, నిన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పానా? ఇదేమీ నవ్వాల్సిన విషయం కాదు, తెలిసిందా? నీ మొహం చూసుకో, మొత్తం అంతా పసుపు రంగులో అయిపోయింది, అంతా మురికైపోయింది.
బలు నేను చెప్పేది విను. నా మాట నువ్వు నమ్మవని నాకు తెలుసు. అయినా సరే బెల్లా చాలా అందమైన ఎలుగుబంటి. అంతేకాకుండా నీకన్నా చాలా సభ్యతగా కూడా ప్రవర్తిస్తుంది. చూడు, చివరిసారిగా చెప్తున్నాను, మమ్మల్ని ఇద్దరిని ఒంటరిగా వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మోగ్లీ, అదే మార్గంలో బలు కూడా వెళ్ళాడు. ఒకవేళ ఆ పిల్లకుంక అడ్డు రాకపోయి ఉంటే ఈ పాటికి ఆ బలుని అంతం చేసి ఉండేదాన్ని. ఏం పర్వాలేదు, జాగ్రత్తగా పని పూర్తి చేయి. ముందు బలు అడ్డు తొలగిస్తే ఆ మౌగ్లీని పట్టుకోవడం నాకు చాలా సులువైన పని. తనని పూలవనానికి తీసుకురా, అక్కడ తన సంగతి తేలుద్దాం. షేర్ ఖాన్, మీరు చెప్పినట్టుగా చేస్తే ఈ అడవిలో సగభాగం నాకు ఇచ్చేస్తారా? ఇస్తానని మాటిస్తున్నాను. పూలవనానికి తీసుకురా. నువ్వెక్కడా కనిపించకపోయేసరికి ఎంత దిగులు పడ్డానో తెలుసా? నేను బాగానే ఉన్నాను, నా గురించి కంగారు పడద్దు. ఎలాగైనా బలూని బెలా నుంచి కాపాడాలి. తను షేర్ ఖాన్ కూటమికి చెందినది. నిజంగానా? అవును, నిజమే చెప్తున్నాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేను కళ్ళారా చూశాను. నేను చెప్పేది అక్షరారా నిజం. అలాగా? షేర్ ఖాన్ తనతో పూలవనానికి తీసుకురమ్మని చెప్పాడు. అక్కడికి వెళ్తే దానికి ప్రమాదం. సరే, ఇంతకీ బలు ఎక్కడా? తను అదిగో ఆ కొండపైన ఉన్నాడు. మనం త్వరగా వెళ్ళి తనని కాపాడాలి. పద. తను వెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం వీలైనంత త్వరగా పూలవనానికి వెళ్ళి చేరుకోవాలి. ముందుగా నేను నీ రూపాన్ని మార్చాలనుకుంటున్నాను. ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది. ఇంత అందమైన ప్రదేశాన్ని చూశాక ఆ పాట గుర్తొచ్చింది. నీకోసమనే ఈ అందమైన పూలను కోసుకొచ్చాను. నువ్వు నిజంగా ఎంత గొప్పవాడివి. నేనెంత పొరపాటు చేశాను. అయ్యయ్యో, నువ్వు అటువంటి మాటలేం మాట్లాడకు. నేను మళ్ళీ వాటిని తిరిగి తీస్తానుగా. ఇదిగో, నువ్వేం కంగారు పడకు. ఒక్క నిమిషం. షేర్ ఖాన్, అవును, నేనే. నువ్వు చెప్పినట్టుగా చేసి నేను చూపించావు. తనని ఇక్కడ బంధించాను. మీరనుకున్నట్టుగా ఇప్పుడు అతన్ని అంతం చేయొచ్చు. మౌగ్లీ చెప్పింది నిజమే. నువ్వేమీ మంచిదానివి కాదు, రాక్షసువి. ఇప్పటికైనా నువ్వు నిజం తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. మొత్తానికి నువ్వు బలూని బంధించినట్టున్నావు. షేర్ ఖాన్, అది మరి ఇంతకీ అదెవరు? మౌగ్లీ, వచ్చేసావా? నీ స్నేహితుణ్ణి బంధించి అతనిని అంతమొందిస్తే నిన్ను పట్టుకోవడం సులువని నేను అంచనా వేశాను. కానీ నా పని ఇంత సులువుగా అవుతుందని నేను అనుకోలేదు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో అంతం చేస్తాను మౌగ్లీ. అసలు ఆ పులి ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఇక చాలు నీ ఆటలో ఆపే బెల్లా. నేను మూర్ఖుని కాబట్టే తెలివి తక్కువగా నీ వలలో చిక్కుకుపోయాను. ఇంకోసారి నీ దగ్గర మోసపోను. పో, వెళ్ళిపో. ఇక నీ కళ్ళబొల్లి ప్రేమలు చాలించి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒక ఆడదానితో ఇలాగే మాట్లాడతారా? మీ మనసు బాగున్నప్పుడు చెప్పండి, అప్పుడు వచ్చి కలుస్తాను. ఇక సమస్యలన్నీ సమసిపోతాయి. టొబాకీ, ఓ టొబాకీ, కడుపు నిండా తిన్నావా టొబాకీ? తృప్తిగా తిన్నాను షేర్ ఖాన్. లేదు, నేనేం తినలేదు. అసలు నేను ముట్టుకోలేదు. నేనేం తినలేదు షేర్ ఖాన్. ఇంత రుచికరమైన తేనె నేను ఇంతకు ముందు ఎప్పుడూ తినలేదు. మౌగ్లీ, నేను నీ దగ్గర మూర్ఖత్వంతో ప్రవర్తించాను. నీ మాట వినుంటే బాగుండేది. నన్ను క్షమించు. ఇదెందుకు వచ్చింది? ఓ బలు, నువ్వు ఇక్కడున్నావా? నేనేం చూశానో చెప్తే నువ్వు నమ్మవు తెలుసా? నేను ఒక ఆడ ఎలుగుబంటిని చూశాను. చూడ్డానికి
చూడ్డానికి చాలా అందంగా ఉంది. నీకు పరిచయం చేయమంటావా? వద్దు ఎకి, నేను ఇంతకు ముందే తనని కలిశాను. నిజం చెప్పాలంటే తనని కలవాలని నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అయితే వెళ్ళొస్తాను. ఇంకాస్త పైకి వెళ్ళు. అలాగే అందుకో. అందుకుంటున్నాను. ఇంకాస్త అందుకోగలిగితే చాలు. నేను నీకు సహాయం చేస్తాను బలు, కంగారు పడకు. కాపాడండి! మోగ్లీ, నీకేం కాలేదు కదా? కాపాడండి! 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 చాలా నొప్పిగా ఉంది. నన్ను క్షమించు బలు, నాకు తెలియక అలా చేశాను. నీకేదైనా సహాయం చేయమంటావా? ఇందాక నువ్వు చేసిన సహాయానికే బాధపడుతున్నాను. అయితే ఒక సహాయం చెయ్యి. నా కోసం తేనె తీసుకురాగలవా? నువ్వింకా మారలేదు బలు. నేను మందులో పనిచేసే తేనె గురించి మాట్లాడుతున్నాను బగీరా. బాదం చెట్టు దగ్గర ఉంటుంది. అది నొప్పిని బాగా నయం చేస్తుంది. బాదం చెట్టు ఎక్కడుందో నాకు తెలుసు. నేను వెళ్ళి తీసుకొస్తాను. అసలు నువ్వంత బరువును మొయ్యలేవు డౌజీ. నేను బగీరా వెళ్ళి తీసుకొస్తాం. నువ్వు బలుని జాగ్రత్తగా చూసుకో. తేనెటీగలుంటాయి, జాగ్రత్తగా చూసుకో. తేనెటీగలు ఇక్కడ లేవు. ఇక్కడ అసలు తేనె పట్టు కనపడడం లేదు. ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు ఇటువంటి పరిస్థితి నాకు ఎప్పుడూ ఎదురు కాలేదు. ఏం చేస్తాం? లేకపోతే మనం మాత్రం ఏం చేస్తాం? సరే పద, వెళ్ళి బలుకి ఇక్కడేం లేదని చెప్దాం. ఒక్క నిమిషం ఆగు. తేనెను దొంగిలించి ఎవరో ఇటువైపే వెళ్ళారు. ఈ మార్గం ద్వారా వెళ్తే ఎవరో కనిపెట్టచ్చు. మనం త్వరగా వెళ్ళాలి మోగ్లీ. బలు అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. నాకు చాలా భయంగా ఉంది. తనకి ఏమీ ఇవ్వకూడదు. తనకి క్షేమంగా ఉండాలి. క్షమించు బలు, నేను కావాలని అలా చేయలేదు. నీకు సహాయం చేద్దామని వస్తే అలా జరిగింది. వద్దు వద్దు డౌజీ, ఇక నుంచి నువ్వు నాకు ఏ సహాయం చెయ్యొద్దు. ఆ తేనె దొంగ వెళ్ళిన మార్గంలో ఖచ్చితంగా తేనె బొట్లు పడే ఉంటాయి. ఇక్కడే ఉన్నట్టు అనుమానం కలుగుతోంది. మీరు తేనె దొంగను పట్టుకోవడానికైనా వచ్చారు. నేను మీకు సహాయం చేస్తాను, ఎందుకంటే నేను బాగా వాసన పసికట్టగలను. నువ్వు మాత్రమే కాదు, నేను కూడా కనిపెట్టగలను. ఓ, మరైతే నువ్వు ఇంతవరకు ఎందుకు కనిపెట్టలేకపోయావు? నువ్వు మాటలు చాలించి చేతుల్లో చూపించుడికి ఆ దొంగని నువ్వే కనిపెట్టు. సరే, నేనే కనిపెడతాను. ఇంచుమించుగా నేను కనిపెట్టేశాను. అదిగో అటువైపు. ఆ దొంగ వెళ్ళిన మార్గాన్ని నేను కనిపెట్టేశాను. బాగానే కనిపెడుతున్నాడు. త్వరగా రా. అబ్బా, ఇప్పుడు నాకు బాగా నొప్పిగా ఉంది. పైగా వేడిగా కూడా ఉంది. మట్టి తీసుకొస్తే వెంటనే ఏమవుతుంది? నేను వెంటనే వెళ్ళి మట్టి తీసుకొస్తాను. కోతులు ఇక్కడున్నాయి. అవే దొంగిలించాయేమో. క్షమించు బలు, నీకు సహాయం చేద్దాం అనుకుంటుంటే ఇలా జరిగింది. వద్దొద్దు, నువ్వేమీ సహాయం చేయొద్దు. ఇంతవరకు నువ్వు చేసిన సహాయమే చాలు. మీకేం కావాలి? బాదం చెట్టు దగ్గర మీ కోతులు దొంగలిచ్చిన తేనె పట్టు మాకు కావాలి. మేము అసలు తేనెను దొంగిలించలేదే. మాకు దొరికిన ఆధారాన్ని బట్టి దొంగలు ఇక్కడే ఉన్నారని తెలుస్తోంది. ఆగండి, తేనెను దొంగిలించింది కోతులు కావు, ఇంకేదో జంతువు అయి ఉంటుంది అనిపిస్తోంది. అసలు మీకెంత ధైర్యం? నిజం తెలుసుకోకుండా నిందిస్తారా?
నా వల్ల కావటం లేదు. నొప్పి భరించలేకపోతున్నాను. నాకు తేనె కావాలి. కంగారు పడకు, మౌగ్లీ త్వరగానే తేనె తీసుకొచ్చేస్తాడులే. ఇంతకు మించి నేను ఈ నొప్పిని అస్సలు తట్టుకోలేను. నా వల్ల కాదు. కంగారు పడకు, ఒక్క నిమిషం ఓర్చుకో, తొందరగానే వచ్చేస్తారులే. హే ఎకి, నువ్వు తింటుంది తేనె పట్టేనా? నీకివ్వను, ఇది నాది. అది నీకెక్కడ దొరికిందకి? నీకు చెప్పక్కర్లేదు. నీకోసం చక్కని ఒక మామిడి పండును తీసుకొస్తాను. అప్పుడు మాకు ఇచ్చేస్తావా? అవి చాలా రుచికరంగా ఉంటాయి. ఓ, అది బాగానే ఉంటుంది. ఏదో జంతువు వెళ్తూ వెళ్తూ దీన్ని ఇక్కడ పడేసి వెళ్ళింది. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? అది చాలా కోపంగా ఉంది. అదృష్టవశాత్తు నేను దాని నుంచి తప్పించుకున్నాను. అది మేము చూసుకుంటాం గాని ఇంతకీ ఆ జంతువు ఎక్కడుంది? పక్కనే ఉన్న గుహ దగ్గర దాక్కొనుంటుంది. కృతజ్ఞతలు ఎకి. నాకు కృతజ్ఞతలు వద్దు. వచ్చేటప్పుడు మామిడి పళ్ళు తీసుకురా. సూర్యరశ్మి ఇతని మీద పడుతుంది. పడకూడదే. తెలియక నీ ముక్కు మీద కొట్టాను, క్షమించు. నొప్పి ఇంకా విపరీతంగా పెరిగిపోయింది. కొంచెం ఓర్చుకో బలు. ఓ, ఆ తేనె తీసుకొని మౌగ్లీ బగీరా ఇంకా రాలేదేంటి? పడక బలు, నేను వాళ్ళని తీసుకొస్తాను. కనిపెట్టేశాను, ఇదే తేనె దొంగ గుహ. ఈ గుహ చాలా చిన్నదిగా ఉంది. అయితే ఆ జంతువు చిన్నదే ఉండాలి. లోపల ఎవరైనా ఉన్నారా? ఎకి చెప్పింది నిజమే. ఇది చాలా కోపిష్టి దానిలా ఉంది. అనవసరంగా నాతో తలపడద్దు. నా పేరు హాజిత్. తేనంటే నాకు ప్రాణం. దానికోసం తలపడితే ఊరుకోను. అనవసరంగా ఆవేశపడుకు హాజత్. ఒకవేళ నీ దగ్గర ఏమైనా తేనుంటే తీసుకువెళ్దామని వచ్చాం. ఉంది, కొంచెం కాదు చాలా ఉంది. కానీ దాన్ని ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. ఇవ్వను కూడా, అర్థం చేసుకోండి. పోనీ తినటానికైనా కొంత ఇవ్వచ్చు కదా. ఏంటి కొంత ఇవ్వాలా? నేను ఇప్పుడు కోపంగా లేను కాబట్టి బతికిపోయారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వండి. తనకి దాని బదులు ఇంకేమైనా ఇద్దామా? తను తేనె కాకుండా వేరే ఇంకేది తింటుంది? అన్ని గుడ్లు, పురుగులు, పళ్ళు. మౌగ్లీ, త్వరగా రా, మనం వెళ్ళాలి. ఒకవేళ బలుకి ఏమైనా అయిందా? మాట్లాడు డోజీ. అతని శక్తి క్షీణిస్తుంది కాబట్టి మనం తొందరగా తేనె తీసుకెళ్ళి ఇవ్వాలి. సరే, ఆలోచించే సమయం లేదు. వెంటనే బలు కోసం మనం ఎలాగైనా సరే ఆ తేనెని సంపాదించి తీరాలి. పదండి. నువ్వేం కంగారు పడద్దు. నేను ఎలాగైనా దాంతో తలపడి ఖచ్చితంగా ఆ తేనెని తీసుకొస్తాను. కాదు కాదు, హాజిత్ని నేనే ఓడించగలను కాబట్టి నేనే తలపడతా. ఆగండి, నా దగ్గర ఆలోచన ఉంది. రికీ, నువ్వు హాజిత్తో తలపడి ఎలాగైనా తన దృష్టి మళ్లించు. బగీరా, నువ్వు నీ శక్తినంతా ఉపయోగించి సహాయం చేయాలి. టికి 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 టికి. టికి 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 టికి. Hey! Hey! ఆపు. టికి 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 టికి. త్వరగా లాగు బగీరా, లాగు. మర్యాదగా నాకు తిరిగి ఇచ్చేయండి. అది నాకు మాత్రమే సొంతం. దిగులు పడకు, నీకోసం బోలెడంత ఉంచాం కదా. ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీరు నా దగ్గర నుంచి తస్కరించి ఎక్కడికి వెళ్ళలేరు. నేను మిమ్మల్ని వదలను. ఆగండి. ఇప్పుడు కాస్త ఉపశమనం కలిగింది. నీకు కృతజ్ఞతలు మౌగ్లీ. రికీకి చెప్పు, ఎందుకంటే దాంతో తలపడింది తనే. మీ అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే స్నేహితులైన మీరందరూ కలిసే దీన్ని సాధించారు. నువ్వు కూడా ఎంతగానో కష్టపడ్డావన్న విషయం నాకు బాగా తెలుసు డౌజీ. తనకు చెప్పకపోతే బాధపడుతుంది కదా, అందుకని అలా చెప్పాను. నీకోసం నేను ఇంకొకటి తీసుకొచ్చాను బలు. దీన్ని తింటే నువ్వు ఇంకా త్వరగా కోలుకుంటావు. అవును, నువ్వు భలే చెప్పావు. దీన్ని నేను తింటాను.
ఇప్పుడు నాకు మళ్ళీ నీరసం వచ్చేలాగా ఉంది.